తెలుగుదేశం చేస్తున్న తప్ప, లేకపోతే అక్కడ ఉన్న కొందరు స్థానికులు, అందరూ కాదు, కొందరు స్థానికులు చేస్తున్న తప్ప అనేది ఆలోచించుకోవాలి. తను ఊరనేది అక్కడికే పరిమితం కాకూడదు అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అది కాదంటూనే సచ్చినట్టు వాళ్ళ ట్రాప్ లో పడి 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నాడు. జగన్ చెప్పేదైనా ఆ రోజున ఫస్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు వాళ్ళు? ఆ హైదరాబాద్ విజయ్ హైవే ఉంది కదా, చెన్నై హైవే ఉంది కదా, ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఏరియాలో సచివాలయం అక్కడ కట్టాలనుకున్నారు. అంటే చంద్రబాబు అంతకుముందే డీజీపీ ఆఫీస్. ఈయన కూడా మొన్న ఒక మాట అన్నారు జగన్ గారు, మీకు గుర్తుంటే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఆ ఏరియాలో చాలా భూములు ఉన్నాయి, అక్కడ కట్టుకుని అయిపోయేది కదా అన్నారు. మేబీ అదేమైనా జరుగుతుందా అని నేను అప్పుడు నేను అనేది, ఈ సెక్రటేరియట్ ఇవన్నీ పూర్తి చేసేయడం వీళ్ళ అవసరం. పూర్తి చేయకపోతే మళ్ళీ వీళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని జగన్ తెచ్చాడు. ఇప్పుడు జగన్ ఆ విధంగా వీళ్ళకి ఒక లడ్డు లాంటి ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ జగన్ కి బాబుకి ఉన్న ఆలోచనలో ఒక పెద్ద తేడా. అంటే ఎంతసేపటికి మనం ఆ నాయకుడికి సపోర్టా ఈ నాయకుడి సపోర్టా అని బూతులు మాట్లాడుకుంటూ ఉన్నాం తప్పించి నిజమైనటువంటి చర్చ చేయట్లేదు మనం అమరావతి గురించి కానీ రాజధాని గురించి కానీ. జగన్ సచ్చినట్టు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. జగన్ ని మార్చింది అమరావతి. అదే సందర్భంలో అమరావతి అన్నటువంటిది 29 గ్రామాలే కాదన్నటువంటి ప్రజల ఆలోచనని అతను లీడ్ చేస్తున్నాడు.